9 అవుతున్నాయి కాడు అబ్బా పాల పిట్ట లేట్ అయి మునుగుతున్నాయి ఇట్లా వేసి మునగాలబ్బా రోజు ఒక్కడికి అవుతున్నాయి ఇక లోలకి పెట్టాలి దేమో పైసలేమో లేకపోయా ఈ అమ్మాయి ఎట్లా వేయాలి కథలు చూద్దు నన్ను ఏం చేయమంటారు సందీప్ బాబు ఫోన్ చేస్తాం హలో ఏమైందిరా పొద్దులా ఫోన్ చేసి పాన తెగుతున్నావు నీ అక్క ఓ నీ మబ్బుల మనవాడు ఎవ్వరు దాకా వాడిని చచ్చిపోతావు లేచి మునుగు కదా టైం 9 మునుగుతున్నాయి ఎంత 9 అవుతుందా ఆవేదిరా 9 అవుతున్నది అర్ధంగా రాత్రి చెడ్డకల్లాని తీసుకపోయారు కట్టారా మడి సీసాలు ఆయిపించారు పండ పెట్టారు 9 దాకా పడకపోతే ఎంత దాకా అంటారు నీ అక్క దగ్గర ఫోన్ పెట్టాయి నాకు ఇంకోసారి ఫోన్ చేయి పొద్దుల ఫోన్ చేసి పాన్ తెగుతున్నా అరే అరే నేనేమన్నా గంత తిరుగుతున్నావు అవన్నీ కూడా చెప్పాలో నిన్న బస్ స్టాండ్లో నాకు పాల పిట్ట అడిగింది ఇంకేం పాల పిట్టే ఏం సీసాలా ఎట్లనా నీ పిట్టాదు నువ్వు అది దగ్గర ఫోన్ పెట్టాయి బస్ స్టాండ్లో నాకు పాల పిట్ట అడిగింది అమ్మ పొద్దుల లేదురా ఏం పిట్టరా ఏం పాల పిట్టరా చెప్పు నువ్వేం పాల పిట్ట బావా అరే పొద్దుల ఫోన్ చేసిన నెత్తి ఖరాబ్ అయ్యకరా నువ్వు పెట్టా నువ్వు ఫస్ట్ ఫోన్ నెత్తిరన్నా మరి మోకాలలో ఉన్నదా మరి అరికాలలో ఉన్నదా పాల పిట్ట అంటే నోట్ చిన్న పోరాడు వేని ఇంకా అర్థమవుతుంది నీకు పిల్ల పాల పిట్ట బావా కాలేజీకి పోయి పాల పిట్టే ఏ పూరి ఏ పాల పిట్టే వేరే నంబర్ కావాలి ఆయనతో మాట్లాడాలని నన్ను అడిగిందా అడిగింది బావ నన్ను ఏడున్నావు నువ్వు ఇప్పుడు మా ఇంటికి ఉన్నాను నీ ఇష్టం బావ మరి అత్త రాలేకుంటేది ఇప్పుడు నేనే ఉంటుందా బొంగడుకున్నా జల్దిరా సరేనా సరే సరే వస్తున్నా ఒక్క నిమిషం బొమ్మది అరే బొమ్మది ఇంకేం చెప్తున్నావు ఇంకా రెడీ కాలేవు నాడు జల్ది పో నాడు తల్లి తోడే పాల పిట్ట ఎంత పానమై ఫోన్ కట్టేసిన నిమిషం కూడా అయితే వచ్చినావు అంటే పంటలేవు ఆగు 5 నిమిషాలు ముఖం కూడా కడుక్కోవాలి మేము లేచి వచ్చిన ముఖం అని అడిగినా దిక్కులేదా కర్ర ముఖం నువ్వు ఆ పోరు అడిగింది దిక్కులేదు కానీ నువ్వు వచ్చినావు జల్దీ రాపో జల్దీ ముఖం కడుకున్నా జల్దీ నడుచుకుంటా జల్దీ ఒక్క నిమిషం మేక దిగిందిరా ఇక లేచేస్తా పండ పెట్టేసి అబ్బా బొమ్మడి గాడు పిట్ట అన్నాడు ఎట్టున్నదో ఏమా పిట్టని చూడాలని ఏమో వీడు ఇంకా అత్తలేడు రాయుడు ఎంతసేపు ఆయన ముఖం కట్టుకొని రాయుడు ఎంతసేపు ఆయన ముఖం కట్టుకొని పూరిస్తున్నదో ఏమోరా దాన్ని చూడాలన్నది అబ్బా బొమ్మడి గాడు బొమ్మడి అయినా అరే బొమ్మడి ఎంతసేపు ఆడుతారా ముఖం అబ్బా బొగమన అడగాల పంట పంటలేమో ఆగు వాడు ఇంకా అత్తలేడు ఎంతసేపు ముఖం కడుగుతాడో ఏమొచ్చి అబ్బా పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఎటు పోయినావురా ఎంతసేపా మళ్ళా పోరు ఎటు మునిగరా మళ్ళా పోరు వాయికి మళ్ళా ఎక్కుతుందేమో చూద్దామంటే ఒర్రే సావులా మనవాడని కూర్చోవుతున్నా దిక్కులేదా ఆగదా వచ్చేదాకా ఏం చేసి వస్తున్నావురా ఆడదాని ఎట్లా రెండు లెక్క మొత్తం దిద్దుకుంటున్నావు ఏం దిద్దుకుంటున్నావు అబ్బబ్బబ్బబ్బబ్బా ఉన్నది మోడివి పాలపిట్ట అనగా ఉరికచ్చున్నావు మోడి ఏం చేసి వస్తున్నావు ఇంట ఏ కాలం కన్నా పూర్ణ మొక్క చూసినా దిక్కులేదా
ఎవరు నాయమన పడ్డ పొద్దుల నీకు ఫోన్ చేసి నేను తప్పైంది నీ సాగు అత్తున్నాం మళ్ళీ పోయికి బస్ ఎక్కి పోయికి ఎక్కి మళ్ళీ నాది మళ్ళీ ఉత్త ఏస్తున్నాను ఇయ్యాల నా కథ కానీ ఆగా నేను మంచిగా తిక్కుడాక రెడీ యాక్షన్ రెడీ కావద్దా ఆవు ఆగి పైన వేసుకొచ్చుకుంటావు బాగా నేను తయారయ్యమ్మంటే కానీ ఈ నాకనే తెల్ల ఉన్నాడు ఆ పోరు నాన్నగాకి ఏం చూసిందాము ఆ పోరు నాన్నగాకి ఏం చూసిందా మీ అక్క ఈయన అద్దంట మీ అక్క ఈయన అద్దంట ఏం తయారైతున్నాడు అలా పోతాడు సరే ఏమైతే ఎట్లా పోతావు బండి లేదు తెచ్చినా మరి నా బండి తీసుకొచ్చిన కదేంది ఆవుగాని ఇప్పటికి ఒక్కసారి కూడా ఇవ్వలేడు బండి మరి ఇప్పుడు ఇస్తావా మరి ముట్టనిస్తావా ముట్టనివ్వవా ఏ ఇలా మొత్తం నువ్వే నడుపు నువ్వే మొత్తం బండిని వండబెట్టుకుంటా నీకు బండి మొత్తం బండి అమ్మాయి కర్రోడు ఎప్పుడైనా పోరి మొక్కని చూసి దిక్కులేదు పోరాని బండి పట్టుకుని వచ్చింది ఏం ఆలోచిస్తున్నావురా బండి జల్ది కథలా మన్నువాడ కానీ నాకు ఫస్ట్ కడుపులా డోస్ పడితే నేను పోరని చూపిస్తా పాల పిట్టని నాకు తెల్లాలి పాల పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ ఫోన్ పోయి వచ్చినా కూడా ఆగిపిస్తున్నాడు కళ్ళు నాకు ఇప్పుడు తెల్లాలి తాగిపిస్తే నీకు పాల పెట్టే కాళ్ళ అవన్నీ తోటి రామ కోసున్నారా నాకు వాడు ఎంత అందాయి మునుగుతారో లేచి నుంచి 12 దాకా ఈ కళ్ళు పోని నువ్వు అవన్నీ ఓడిపోయాలి పాల పెట్టే కాళ్ళ ఎన్ని తాగుతా నువ్వు తాగుతా తాగుతుందా ఎటు పోతున్నావు పైసలు ఇవ్వవా పైసలు ఆడతాడు ఇప్పుడే నువ్వు ఇస్తాను కదా లేవు నా దగ్గర లేవు పైసలు లేవు లేవు ఉంచుకోవాలి నేను పోతున్నా నీకు ఏం చూపావు బాగా ఇష్టం చెప్తున్నావు అవ్వగలపు పోవాల ఇచ్చి మున కొడతా తాయిగా పో గండాన్ని తయారైనవరా నువ్వు పొద్దున లేచి నుంచి గడ్డని మునుగుతున్నావురా గడ్డ మునుగు అన్నాడు ఇంక బట్ట కూర్చుంటావు ఇచ్చేద్దాం తిట్టనా ఊరు నీ గట్టు పోన్నాడు రా చెట్టు కిందికి రాను నేను తప్ప ఇదే కథ కచ్చింది తోడు బట్ట కూర్చుంటాకురా గడ్డ నేను చెట్టు కిందికి పోయి మునుగు 2 సీజన్లు ఇప్పుడు 2 నిమిషాలు కొట్టేస్తా అవన్నీ బొమ్మది ఏమైంది గడ్డ ఎత్తున్నావు అరే కడుప కావురా 2 సీసాలు ఇప్పుడు దాయి మునుగుతుంది గిది చెల్లి అయిపోయినా మరి ఏమనుకున్నావు అట్లా ఉంటుంది మనం 2 నిమిషాలు నీకేం చెప్పిన 2 నిమిషాలు నిమిషం కూడా వాటి సెకండ్ ఇట్లా ఉంటాయి మరి నువ్వు కింద మీద నేను చూపెడతాన్నావు కదా అది కావాలంటే అవి కాదు ఇంకా 2 కావాలి నాకు ఎంత ఇంకా 2 సీసాలు కావాలి ఏమో పాల పిట్టలు కావాలి ఇప్పుడు నేను రాను నేను నాకు ఇంకా 2 వేసిస్తా రాను ఇప్పుడే 2 తాగుతీ కండ్రా ఇంకా 2 కావాలి మనకు పాల పిట్ట కావాలద్దా నీకు నాకు నా పాల పిట్ట తెప్పిస్తే నీకు నీ పాల పిట్ట ఇప్పిస్తా లేవు నా దగ్గర పైసలు లేవు పో 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 చూపియా పో నీ పాల పిట్ట కావాలద్దా నువ్వు ఎట్లా వేసి మున కొట్టాలా తెచ్చి మున కొడతా పూరి కావాలంటే 20 రూపాయలు పోతే పోను మరి తెత్త ఇడికి ఎవడు అబ్బాయి నీడు ఎన్ని సీసాలు తాగుతారా ఇప్పటికి పద్దెత్తి ఇంకో ఇది లాస్ట్ సార్ ఉండబోతే ఇక బంద్ చేస్తా నువ్వు రెమి అని తాగుతావు సీసాలు 10 సీసాలు తాగితే ఇప్పటిదాకా బాగా బిడ్డ కావాలంటే ఇంకో బాక్స్ తాగుతాను నిన్ను మోసలు అయితే ఇంకొక బాక్స్ అయితే ఇంకొక బాక్స్ ఆగి కబడ్డీ బెత్త గీసి ఆడుతా రమ్మని ఒక్కొక్కని ఎట్లున్నాయి నువ్వు కన్నలు చూడు కదా ఏమనుకున్నావు
తెల్లవాళ్ళు మహిమ రమ్మన్ పోలత్తాను రావరాదు కాళ్ళు నువ్వు కబడ్డీ ఆవరాదు మందిని కొట్టురాదు పోయి చూపెట్టి పోయి చూసి ఇంటికి పోయి అన్నాడు. బావని బావా పాల పిట్ట అంటున్నావు కానీ పోమంటున్నావు కానీ ఇక పాల పిట్టని తెలుసానే పాల పిట్ట అంటే వాళ్ళు తెలుసానే నువ్వు ఊళ్ళురా గట్లా మాట్లాడబడితే మళ్ళా పోరంటివి కదా చెప్తా అర్థమా నీకు మన్ను కాదు పాల పిట్ట అంటే వాళ్ళు కాదు ఈ పాల పిట్టే ఏంది ఏం మాట్లాడుతున్నావురా? నిజం బావా కళ్ళ మీద ఒట్టు బావా గీ పాల పిట్టని బావా కా పాల పిట్ట నాకేం కాదా అదే నాకు ఎలా కళ్ళు పైసలు లేవు గీ పాల పిట్టే బావా గా పాల పిట్టతో నాకేం పని కలిపోయిందిరా? బస్ స్టాండ్లో వాళ్ళు ఉన్నారంటివి కదా. అరే నీకు ఇప్పుడు ఇక్కడ పిసనా బావా నువ్వు లవ్ పిసోడు ఉన్నావు బావా పాల పిట్టలు ఒక రకాలు ఉంటాయా బావా నేనేదో ఇంత రాయేసిన నువ్వు అర్థం పాల పిట్ట అంటే ఇదేనే పొద్దుగల నేను ఇదే అన్నా నువ్వు అర్థమేమి చేసుకో నాకు అర్థం కాలేదు నువ్వు ఫోన్ అనుకున్నట్టున్నావు పాల పిట్ట అంటే ఇదే నాకు పైసలు దిక్కులేక నీకు ఫోన్ చేసిన నాది ఖర్చు వెళ్ళాలని నేను నీకు ఫోన్ చేసిన నువ్వు పిసో బా అయిపోయింది ఇంకా 2 చెప్పి 200 సెట్ అయిపోతుంది బస్ ఇంటికి పంపా అరే ఎప్పిగానే నేను నీకు ఇంకా 2 సీసాలు తెప్పి చాలా యాక్షన్ సరే తీసుకొస్తా తాయి కొట్టు ముంచిన 20 రూపాయలకి ఊరి నీ మొత్తం గంగా నువ్వు మనిషి లేకపోతే మాట పొగానురా నువ్వు వేడి అక్కడికి ఏమైంది రే బొమ్మర్దే ఏమైందిరా? రే బొమ్మర్ది ఏమైందిరా? లేవురా సీసాలు కావాలా? ఇంకా 2 సీసాలా నీకా? 2 సీసాలు ఎందుకు బొమ్మర్ది? కళ్ళు కుండేడు ఉన్నది కుండేడు కలిపిన మొత్తం నిన్న తాళం చేపిస్తున్నాడు కళ్ళు అన్నాడు లేవు తాగిపిస్తా లేవు అమ్మడియో కళ్ళు ఎట్లున్నది అబ్బో బావ కళ్ళు నిజంగా కళ్ళు బా కళ్ళు నీళ్ళ వస్తున్నాయి నీళ్ళు బావ ఇవి నీళ్ళు కావురా కళ్ళు నాకు ఫోన్ చూపెడతాని నా పైసలని బొక్క కళ్ళు పొద్దుగల నేను దొరికినా నీకు బక్కర కానీ పోలింగ్ చూపెడతానని నీ కడుపు నింపుకున్నావు బుడ్డేడు సీసాలు తాగినావు నేను నీకు ఎట్లా కొట్టిదా నీకు నేను పోలి అంటే నేను ఏడు దాకా వస్తానని నన్ను ముంచినాను ఇవ్వాలి కళ్ళు అబ్బా అయిపోయింది సాయం మొత్తం తీపోయింది మరి చెప్పి ప్లీజ్ కాలు మొత్తనే ఇంకా 2 సీసాలా అరే నీ అబ్బా Bye, gun.